రైతన్నలారా, ఎప్పుడైనా ఆలోచించారా? ఎకరానికి వేల రూపాయలు ఖర్చు పెట్టి బస్తాల కొద్దీ డీఏపీ, పొటాష్ లేదా 19-19-19 లాంటి ఎరువులు వేసిన తోట ఎందుకు పాలిపోయినట్లు ఉంటుంది? ఆకులు ఎందుకు పసుపు రంగులోకి మారుతున్నాయి? పూత ఎందుకు పిందె కట్టకుండానే రాలిపోతుంది? మీరు ఎరువులు వేయడంలో తప్పు లేదు, కానీ ఆ ఎరువును మొక్క తీసుకునేలా చేసే కీ మీ దగ్గర లేదు. అదే ఈ సూక్ష్మ పోషకాల లోపం. మొక్క నాటిన 40 రోజుల వరకు మనకు కావాల్సింది తోట నిగనిగలాడుతూ గుబురుగా పెరగడం. చాలామంది రైతులు తోట పచ్చగా లేదని యూరియా మీద యూరియా వేస్తూనే ఉంటారు. కానీ ఆకుల్లో నరాలు పచ్చగా ఉండి ఆకు పసుపు రంగులోకి వస్తుందంటే అది ఐరన్ లోపం. దీనికోసం మన I1 వాడి చూడండి. ఇందులో ఉన్న 6% ఐరన్ మొక్కల్లో క్లోరోఫిల్ పెంచి ఆకులను ముదురు ఆకుపచ్చగా మారుస్తుంది. మొక్క ఎంత పచ్చగా ఉంటే అంత ఆహారం తయారు చేసుకొని అంత గట్టిగా పెరుగుతుంది. ఇక తోట 40 రోజులు దాటి పూత మీదకు వచ్చినప్పుడు అసలు సమస్య మొదలవుతుంది. పూత వస్తుంది కానీ పిందె కట్టలేదు. గాలి వాటానికో లేదా వేడికో పూత రాలిపోతూ ఉంటుంది. ఇక్కడ మొక్కకు కావాల్సింది జింక్. మన I2లో ఉన్న 6% జింక్ మరియు మ్యాంగనీస్ పూతను రాలనివ్వకుండా గట్టిగా పట్టుకొని ప్రతి పూత పిందెగా మారేలా చేస్తాయి. కాయ గట్టిగా షైనింగ్గా ఉంటేనే మార్కెట్లో మీకు 4 డబ్బులు ఎక్కువ వస్తాయి. ఆ క్వాలిటీ I2తోనే సాధ్యం. మార్కెట్లో చాలా మైక్రో న్యూట్రియన్స్ ఉన్నాయి, కానీ మన I1, I2 స్పెషాలిటీ ఏంటంటే ఇవి మన రాయలసీమ, మన తెలంగాణ నేల స్వభావాన్ని బట్టి తయారు చేసినవి. ఇవి 100% లిక్విడ్ ఫార్ములాలో ఉంటాయి కాబట్టి డ్రిప్ ద్వారా ఇస్తే వేర్ల దగ్గరకు వెళ్ళి వెంటనే మొక్కకు అందుతాయి. పౌడర్ల లాగా నేలలో పేరుకుపోవు. మరో ముఖ్యమైన విషయం, ఇది నేను అమ్మాలి కాబట్టి ఎకరానికి 2-3 డబ్బాలు వాడమని చెప్పను. ఎకరానికి 1 బాటిల్ వాడితే చాలు. మీ తోటలో ఇలాంటి సమస్యలు ఉంటే లేదా మీ తోట ఏ స్టేజ్లో ఉందో నాకు కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి చెప్పండి. మీ తోట పరిస్థితిని బట్టి I1 వాడాలా లేక I2 వాడాలా అనేది నేను క్లియర్గా వివరిస్తాను. మందుల కోసం ఇప్పుడే స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కు ఫోన్ చేయండి లేదా వాట్సాప్ చేయండి. పంట బాగుంటేనే రైతు బాగుంటాడు. జై కిసాన్.